హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఫైర్ బేస్ గురించి తెలుసుకున్నాం కదా. ఫైర్ బేస్ అంటే ఏంటి, ఫైర్ బేస్ నుంచి మనం డేటా ఎలా పుల్ చేయాలి, డేటా ఎలా డిస్ప్లే చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏపీఐ కాల్స్ అనేవి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఏపీఐ కాల్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి, డేటా ఎలా తెప్పియాలి ఏపీఐ కాల్ నుంచి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇది ఫ్లటర్ ఫ్లో స్క్రీన్. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఏపీఐ కాల్స్ అని ఒకటి ట్యాబ్ కనిపిస్తుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఏపీఐ కాల్ యాడ్ చేయమని చెప్పి యాడ్ బటన్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ యాడ్ చేసిన వెంటనే ఇక్కడ నాకు 2 పాయింట్స్ ఉంటాయి: క్రియేట్ ఏపీఐ గ్రూప్, క్రియేట్ ఏపీఐ కాల్. క్రియేట్ ఏపీఐ గ్రూప్ అంటే మల్టిపుల్ ఏపీఐ కాల్స్ని ఒక గ్రూప్లో ఫిక్స్ చేయాలి. అదే క్రియేట్ ఏపీఐ కాల్ అంటే ఇండివిజువల్ ఏపీఐ కాల్స్ని మనం సెపరేట్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ ఏపీఐ కాల్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ ఏపీఐ కాల్ నేమ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర మనం ఏం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఒక ఫేక్ స్టోర్ ఏపీఐస్ అన్ని క్రియేట్ ఉంటాయి ఆల్రెడీ. అవి మనం వాటిని యూజ్ చేసి మనం డేటా అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ అని నాకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, ఈ వెబ్సైట్లో నాకు కావాల్సినవి రెస్పాన్సెస్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ లిస్ట్ అన్నీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఐడి వస్తుంది, టైటిల్, ప్రైస్, డిస్క్రిప్షన్, కేటగిరీ, రేటింగ్, రేట్, కౌంట్. ఓకే, ఈ డేటాని మనం మన ఫ్లటర్ ఫ్లోలో ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, ఇప్పుడు నేను ఒక ఏపీఐ కాల్ ఇస్తున్నా, గెట్ ప్రొడక్ట్స్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ గెట్ మెథడ్ అట్లాగే ఇక్కడ మనం ఏపీఐ కాల్ ఇస్తున్నాం. ఓకే ఫైన్. ఇక్కడ పక్కన రెస్పాన్స్ అండ్ టెస్ట్ అండ్ ట్యాబ్ ఉంటుంది. రైట్, ఈ రెస్పాన్స్ అండ్ టెస్ట్ అండ్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్, హెడర్స్, టెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి నేను టెస్ట్ ఏపీఐ కాల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఈ ఏపీఐ కాల్ అనేది క్లిక్ చేసిన వెంటనే నాకు ఏదైతే ఏపీఐ యూజ్ చేస్తున్నానో డేటా అంతా నాకు ఇక్కడ జేసన్ ఫార్మాట్లో కనిపించాలి. సో ఒకటి 403 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ప్రాక్సీ టెస్ట్కి ఈ 2 అన్చెక్ చేయాలన్నమాట మనం. సో ఇవి ఉంటే మనకి రన్ అవ్వవు ఏపీఐ కాల్స్ అనేవి. రెస్పాన్స్ అండ్ టెస్ట్లోకి మళ్ళీ టెస్ట్ ఏపీఐ కాల్ చేస్తాం. టెస్ట్ ఏపీఐ కాల్ చేస్తే సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు జేసన్ అంతా జనరేట్ అయింది. ఇక్కడ ఆ పర్టికులర్ ఏపీఐలో ఏదైతే జేసన్ జనరేట్ అవుతుందో ఆ జేసన్ అంతా నాకు ఇక్కడ ఉంది. రైట్, ఐడి, టైటిల్, ప్రైస్, డిస్క్రిప్షన్. సో ఈ డేటా ప్రకారం మనం ఈ జేసన్ ప్రకారం మనం డేటా అనేది జనరేట్ చేద్దాం మనం. ఓకే, ఒక పేజ్లో డిఫరెంట్ క్రియేట్ చేసి వాటికి మనం ఈ ఏపీఐ అనేది బైండ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే చేయడానికి ఒక పేజ్ క్రియేట్ చేయాలి. రైట్, ఇక్కడ నేను క్రియేట్ పేజ్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ న్యూ పేజ్లో ప్రోడక్ట్ పేజ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఫైన్, క్రియేట్ పేజ్. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్స్ పేజ్లో నాకు ఆల్రెడీ ఒక కాలం ఉంది, డిలీట్ చేస్తున్నా యాప్ బార్ని. ఈ కాలం అనేది మనం ర్యాప్ చేద్దాం. దేంతో ర్యాప్ చేద్దాం? లిస్ట్ వ్యూతో ర్యాప్ చేద్దాం. లిస్ట్ వ్యూతో ర్యాప్ ఎందుకు చేయాలని అడిగితే నేనేమంటానంటే, లిస్ట్ వ్యూ అనేది మనకి ఏదైతే జేసన్ వస్తుందో ఆ జేసన్ అనేది మనకి లిస్ట్ వ్యూలో వస్తుంది. అంటే ఐడి 1కి ప్రోడక్ట్ వస్తుంది, ఐడి 2కి ప్రోడక్ట్, ఐడి 3కి ప్రోడక్ట్. ఇదంతా ఒక లిస్ట్లో జనరేట్ అవుతుంది. ఆ లిస్ట్ అంతా మనం జనరేట్ చేయడానికి ఒక పర్టికులర్ ఆర్డర్లో చేయాలి. సో దానికి మనం లిస్ట్ వ్యూ అనేది వాడతాం. ఈ లిస్ట్ వ్యూ యాడ్ చేస్తా, కాలంలో యాడ్ చేసిందా, కాలంలో నేను ఒక 3 టెస్ట్ యాడ్ చేస్తా. టైటిల్కి ఒకటి, డిస్క్రిప్షన్కి ఒకటి, ప్రైస్కి ఒకటి. ఓకే, లిస్ట్ వ్యూ యాడ్ చేసాం, దానిలో కాలం యాడ్ చేసాం, 3 టెస్ట్ యాడ్ చేసాం, నేమ్కి, డిస్క్రిప్షన్కి, ప్రైస్కి. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ సెలెక్ట్ చేసుకో. రైట్, మనం ఇక్కడ బ్యాక్ అండ్ క్వైరీ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్ అండ్ క్వైరీ మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ క్వైరీ ఏపీఐ గ్రూప్ ఆర్ కాల్ నేమ్ గెట్ ప్రొడక్ట్స్ మనం ఏపీఐ కాల్ యాడ్ చేసాం కదా, కన్ఫర్మ్. దాని తర్వాత మనం ఆ లిస్ట్ని డైనమిక్గా జనరేట్ చేయాలి. చిల్డ్రన్ని డైనమిక్గా పెట్టాలి మనం, ఐడి 1, ఐడి 2, ఐడి 3, ఐడి 4 అని. సో ఇక్కడ పక్కన జనరేట్ డైనమిక్ చిల్డ్రన్ ఉంటుంది. రైట్, ఇక్కడ నేను ప్రొడక్ట్ రెస్పాన్స్ అని ఇస్తున్నా. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తా, గెట్ ప్రొడక్ట్స్ రెస్పాన్స్ అని ఉంటుంది, దాన్ని మనం ఏపీఐ కాల్ నుంచి యాడ్ చేసాం. రైట్, ఆ డాలర్ అంటే మొత్తం అంతా వస్తుంది. డాలర్ సింబల్ అంటే డాలర్ డాట్ సంథింగ్ అంటే పర్టికులర్ ట్రిగర్ అవుతుంది. డాలర్ డాట్ టైటిల్, డాలర్ డాట్ ప్రైస్, డాలర్ డాట్ డిస్క్రిప్షన్ అలాగా. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను.
The widget will now generate its children dynamically from the specified variable. ఇది ఏమంటుందంటే నువ్వు ఇచ్చావు వేరియబుల్ ఒకటి, దానికి నువ్వు రెస్పాన్స్ ఏపీఐ యాడ్ చేసావు. నేనేం చేస్తున్నా జనరల్ ఆ చిల్డ్రన్ని డైనమిక్గా జనరేట్ చేస్తున్నాను. ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ జనరేట్ అయ్యాయి, రైట్? హలో వరల్డ్ అని అన్ని టెస్ట్ జనరేట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ టెస్ట్కి మనం ఏపీఐ కాల్ అనేది బైండ్ చేయాలి. ఆ ఏపీఐ కాల్ అనేది ఎలా బైండ్ చేయాలి? ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకో, రైట్? ఇక్కడ నీకు ప్రొడక్ట్స్ రెస్పాన్స్ ఐటమ్ అని ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ ఐటమ్ రెస్పాన్స్లో జేసన్ పాత్ డాలర్ డాట్ నీకేం కావాలి? టైటిల్ కావాలి, రైట్? టైటిల్ సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ డాలర్ డాట్ టైటిల్ అని వచ్చింది, రైట్? నెక్స్ట్ది నేను ఏం సెలెక్ట్ చేస్తా? ప్రొడక్ట్స్ రెస్పాన్స్ ఐటమ్ నుంచి నేను జేసన్ పాత్ తీసుకుని దాంట్లో నేను డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్స్ రెస్పాన్స్ ఐటమ్ జేసన్ పాత్ డాలర్ డాట్ ప్రైస్. మనం డాలర్ డాట్ టైటిల్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం, ప్రైస్ ఇచ్చాం. మనకి జేసన్లో ఏదైతే మనం జేసన్ ఏపీఐ కాల్ తీసుకున్నామో ఆ జేసన్ డేటా మొత్తం మనకి ఈ పేజ్ మీద విజిబుల్ రన్ చేస్తాయి, రైట్? రన్ చే సో మనకి ఇక్కడ పేజ్ క్రియేట్, రైట్? దీన్ని మనం రన్ చేయాలి. రన్ చేసే ముందు మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నువ్వు నావిగేషన్ పెర్ఫామ్ చేసేటట్టు అయితే దట్ ఈస్ ఫైన్. నువ్వు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి ఎంట్రీ పేజ్ అనేది హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ పేజ్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే చేస్తున్నాం, మనం నావిగేషన్ ఏం చేయట్లేదు. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఈ యాప్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఇనిషియల్ పేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ నువ్వు ప్రొడక్ట్స్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకో. నువ్వు రన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది నీకు. ఎంట్రీ పేజ్ అనేది దాంతో సంబంధం ఉండదు మనకి. ఓకే, ఇప్పుడు రన్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన ఫోల్డ్ స్టాక్ నెంబర్ 1, ఇది ఒక టైటిల్, యువర్ పర్ఫెక్ట్ ప్యాక్ ఫర్ ఎవ్రీడే, ఇది ఒక డిస్క్రిప్షన్, 109.95, ఇది ఒక ప్రైస్. సో ఇలాగా ఎన్నైతే మనకి జేసన్లో వస్తున్నాయో అవన్నీ మనకి ఈ పేజ్లో జనరేట్ అయ్యాయి ఏపీఐ కాల్ ద్వారా. రియల్గా అంటే యాప్ బిల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే బ్యాక్ అండ్ పర్సన్ అనేవాడు నీకు ఏపీఐ కాల్స్ ఇస్తాడు. ఆ ఏపీఐ కాల్స్ని నువ్వు నీ ఫ్రంట్ ఎండ్లో అంటే ఈ ఫ్లటర్ ఫ్లోలో నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఏపీఐ కాల్స్ని పెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏపీఐ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఏపీఐ కాల్ అనేది నువ్వు నీ దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత రన్ చేస్తే నీకు ఆ పర్టికులర్ ఏపీఐస్ అనేవి రన్ అవుతాయి, డేటా అనేది సో చూసారు కదా ఏపీఐ కాల్స్ అనేవి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, డేటా అనేది ఎలా రిట్రీవ్ చేయాలి, డేటా అనేది ఎలా డిస్ప్లే చేయాలని. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఫ్లటర్ ఫ్లోలో ఇంకొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.